ముందుగా బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు, కృష్ణా గోదావరి నదీ జలాల కేటాయింపులపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు పార్టీ సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ముఖ్యంగా నీటి కేటాయింపుల సమస్యపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఒప్పందాలపై సీఎం రేవంత్ రెడ్డి నేతలకు అవగాహన కల్పించనున్నారు. రేపు అసెంబ్లీలో జరగనున్న నీటి కేటాయింపుల చర్చ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు పూర్తి సమాచారం అందించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు, 2 ఏళ్ల ప్రభుత్వ పనితీరుపై కూడా ఈ సమావేశంలో నేతలు సమీక్షించనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. అసెంబ్లీ మొదటి రోజు వాయిదా పడింది, రేపు 2వ రోజు అసెంబ్లీ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఏమేమి అంశాలు సమీక్షించే అవకాశం ఉందంటారు? దీనిపైన అప్డేట్స్ ఏంటి? విజయ, ఏదైతే రేపటి నుంచి దాదాపుగా వారం రోజుల పాటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి మొత్తం కూడా ప్రతిపక్ష పార్టీలు ఏదైతే నీళ్లకు సంబంధించి పెద్ద వారే నడుస్తుందని తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గత 10 రోజుల క్రితం కూడా బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఏదైతే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కృష్ణా జలాలు, గోదావరి జలాలు మొత్తం కూడా అన్యాయం జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అసలు పట్టించుకోవట్లేదు. 2 సంవత్సరాల పాటు టైం ఇచ్చాము, దాని గురించి కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగానే కొంత కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం ప్రజాభవన్ లో సీఎం తో పాటు ఇరిగేషన్ మంత్రి, అందరూ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం కూడా హాజరవుతారు. నీటిపారుదలకు సంబంధించి 2 ఏళ్ల పాటు మనం ఏం చేస్తామో, 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏ అంశాల మీద వాళ్ళు ఒప్పుకున్నారు. కేంద్ర గవర్నమెంట్ తో కావచ్చు, కృష్ణా జలాలు, గోదావరి జలాలకు సంబంధించి ట్రిబ్యునల్ లో ఎలాంటి ఒప్పందాలు జరిగినాయి బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు అని మొత్తం కూడా. ఎందుకంటే రేపు సభలో ఎవరు ఏ అంశాల మీద మాట్లాడాలి మొత్తం కూడా ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా మొత్తం కూడా డేటా రెడీ చేశారు. ఎందుకంటే నీళ్ల మీద కొంత వార్ నడుస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారో, రాజకీయ వర్గాలు కాంగ్రెస్ పార్టీ చెబుతుంది ఏంటంటే, ఎప్పుడు డౌన్ అయినా కానీ చంద్రబాబుని తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకొస్తారు. దాదాపుగా రాష్ట్రం విడిపోయి 12 ఏళ్ళు అవుతున్నా కానీ ఇంకా చంద్రబాబు నాయుడిని తీసుకొస్తే దాని ద్వారా ఓటు కొల్లగొట్టుకోవచ్చు అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావన కూడా ఎక్కడ చెప్పకుండానే ఏదైతే అందరూ చెప్పుకునే విధంగా గురు శిష్యులు అన్నట్టుగా ఆయన ఇక్కడ కొంత ఓట్లు రావుతాయి అనే ఉద్దేశంతోనే ఎప్పుడు కూడా చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఉంటారు. సో అది పక్కన పెడితే, ఏదైతే ఇప్పుడు సీఎం గా ఉన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా గోదావరి సరళి వెళ్ళిపోతున్నా గానీ దానికి సంబంధించి నోరు మెదపట్లేదు అని చెప్పేసి పెద్ద అలిగేషన్ చేశాడు. సో కాంగ్రెస్ కొంత అలర్ట్ అవ్వకపోతే మాత్రం, ఇది గ్రౌండ్ లెవెల్, రూట్ లెవెల్లో కొంత వెళ్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి. సో దాని నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కొంత అలర్ట్ అయింది. ఏం జరిగింది ఏంటి అనేది ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి మొత్తం కూడా అనే ఉద్దేశంతోనే అందరు నాయకులు ఏదైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రజల దృష్టికి వెళ్లాలని అందరినీ కూడా ఇన్వైట్ చేశారు ఈ రోజు ప్రజాభవన్ లో. దీనికి సంబంధించి కూడా ప్రజెంటేషన్ మొత్తం కూడా వాటర్ కు సంబంధించి, ఇరిగేషన్ కు సంబంధించి మొత్తం కూడా నదీ జలాలు అలొకేషన్, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుందో, మేము 90 టీఎంసీలకు ఒప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ 45 టీఎంసీలకే సిగ్నేచర్ చేసి వచ్చారని ఇవన్నీ కూడా మొత్తం కూడా చర్చిస్తారు. ఎస్ఎల్బిసికి సంబంధించి కావచ్చు, ఎస్ఎల్బిసిలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు పెండింగ్ లో పెట్టింది అండర్ గ్రౌండ్ వర్క్ కి సంబంధించి 40 కిలోమీటర్లు మొత్తం ఉంటుంది. అది పూర్తయితే 3 జిల్లాలు పాలమూరు కావచ్చు, లేదంటే దీనికి సంబంధించి నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి మొత్తం కూడా సస్యశ్యామలు అవుతుందనే ఉద్దేశంతో అప్పుడు 2005 కాంగ్రెస్ గవర్నమెంట్
స్టార్ట్ చేసింది. సో మొత్తం ఎస్ఎల్బిసిని పక్కన పెట్టేశారు. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించే ఏదైతే బిఆర్ఎస్ పార్టీ 2 లక్షల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి బిల్లులు చెల్లించారు. ఒక కాళేశ్వరంకే దాదాపు 180 కోట్లు వరకు బిల్లులు చెల్లించారు. ఎక్కడా కూడా రైతులకి సంబంధించి 1 ఎకరం కూడా నీళ్లు పారలేదు. అలాంటిది కల్వకుంట్ల ఇంట్లో మాత్రం దీనికి బ్లాక్ మనీ నల్లా అయితే పారిందని చెప్పి ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. సో ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఏదైతే కాళేశ్వరం సంబంధించి అన్యాయం ఏది జరిగిందో అది ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. లేదా పార్మూరు రంగారెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్లాల్సి మొత్తం మీద అయితే ప్రజల్లో దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సీఎం తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భావించిన నేపథ్యంలో ఈ రోజు ఏదైతే దీనికి సంబంధించి పవర్ ప్రజెంటేషన్ ఉందో ఇది కొంత కీలకంగా మారనున్నట్టుగా కూడా చెప్పొచ్చు దేవిక. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.